ఏ హ్యాపీస్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కేఎస్ సిర్కి వ్లాగ్స్. TU-142 నేవీ ఎయిర్క్రాఫ్ట్ని ఇండియన్ నేవీకి 29 ఇయర్స్గా సర్వీస్ చేసింది. ఈ ఎయిర్క్రాఫ్ట్ డీకమిషన్ అయిన తర్వాత దీన్ని మ్యూజియంలో కన్వర్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం ఆర్కే బీచ్ దగ్గర దీన్ని మ్యూజియంగా పెట్టడం జరిగింది. ఈ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం 2017 డిసెంబర్లో వైజాగ్ సిటీలో టూరిస్ట్ ప్లేస్గా ప్రారంభించారు. ఈ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంను TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అని కూడా అంటారు. ఈ ఎయిర్క్రాఫ్ట్ 29 సిరీస్గా ఇండియన్ నేవీ కోసం యూజ్ చేశారు. ఈ వీడియో చూసే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్లో కంటెంట్ని చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఇలాంటి మోర్ కంటెంట్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అలాగే వీడియోకి లైక్ చేసి షేర్ అండ్ స్పెషల్గా హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మోర్ మెంబర్స్ మన వీడియో రీచ్ అయితే అవుతుంది. ఈ TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్లో ఉన్నది. ఈ మ్యూజియం ఎయిర్పోర్ట్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలోను అలాగే రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ TU-142 నేవీ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంను శంకుస్థాపన చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకా దీన్ని ఇనార్గనైజ్ చేసింది ఇండియాకి ప్రెసిడెంట్ అయిన రామ్నాథ్ కోవింద్ గారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ మ్యూజియంని ప్రిజర్వ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. 14 crores ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ టూరిజం ఈ మ్యూజియం డెవలప్ చేశారు. ఈ TU-142 ఎయిర్క్రాఫ్ట్ విమానం 29 ఇయర్స్ మన ఇండియన్ నేవీ కోసం యూజ్ చేశారు. ఈ 29 ఇయర్స్లో ఈ ఎయిర్క్రాఫ్ట్ 30,000 అవర్స్ ట్రావెల్ అయ్యింది, అంటే 30,000 గంటలు ప్రయాణించబడిందంట. తరువాత 29 మార్చ్ 2017న ఈ ఎయిర్క్రాఫ్ట్ రిటైర్మెంట్ అయ్యింది. తరువాత ఏపీ గవర్నమెంట్ ఈ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం పెట్టాలని డిసైడ్ చేశారు అంట. ఈ ఎయిర్క్రాఫ్ట్ సంబంధించిన ఎక్విప్మెంట్స్, మెటీరియల్స్ కానీ అన్నీ కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయి. సో ఇవన్నీ ఇప్పుడు చూసేద్దాం. మరి ఈ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంలో ఒక ఎగ్జిబిషన్ హాల్ అయితే ఉన్నది. ఇంకా ఇండోర్ అండ్ అవుట్డోర్లు కూడా ఉన్నాయి. ఇండోర్లో చాలా ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇందులో సర్వైవల్ కిట్, ఇంజన్, డేటా రికార్డర్, యాంటీ సబ్మెరైన్ మిసైల్స్, ప్రొపైలర్, సోనా పాయింట్ ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఈ ఎయిర్క్రాఫ్ట్ TU-142 ఇది రష్యాలో తయారైన ఎయిర్క్రాఫ్ట్. దీని ఫస్ట్ ఫ్లై ఏమో 18 జూలై 1968. TU-142 ఎయిర్క్రాఫ్ట్ రష్యా నుంచి ఇండియన్ నేవీలో గోవాలో ఇంక్లూడ్ చేశారు. 1988లో దీన్ని బేస్కి షిఫ్ట్ చేశారు. INS రజిలీకి 1992లో. ఆ తర్వాత ఈ ఎయిర్క్రాఫ్ట్ చాలా నేవీ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసింది. ఇంకా చాలా ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసింది కూడా. ఈ ఎయిర్క్రాఫ్ట్కి ఉన్న ఫ్యూచర్ ఏంటంటే ఇది చాలా తక్కువ నాయిస్ని డిటెక్ట్ చేస్తుంది. న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్ది. ఇంకా ఇది టార్పిడోని క్యారీ చేస్తుంది. డెత్ చార్జెస్ని కూడా క్యారీ చేస్తుంది. ఈ TU-142 ఎయిర్క్రాఫ్ట్ 30,000 అవర్స్ సర్వీస్ చేసింది ఇండియన్ నేవీకి. ఈ TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఎంట్రీ ఫీజ్ 70 రూపీస్ అడల్ట్కి, 40 రూపీస్ చిల్డ్రన్స్కి. ఇంకా టైమింగ్ అయితే మండే నుంచి సాటర్డే వరకు 2 PM నుంచి 8:30 PM వరకు. ఇంకా సండే మార్నింగ్ 8 AM నుండి 12 PM వరకు. ఇంకా ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 8 PM వరకు ఉంటుంది. మీరు గనక నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, బాగా నచ్చితే షేర్ చేసి మీ మిత్రులకు మన ఛానల్ని పరిచయం చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.